ఇంకా కుడా బృహత్ ప్రణాళికకు ఆమోదం. దీని పరిధిలోకి వరంగల్, కాజీపేట, హన్మకొండ సహా 118 181 రెవెన్యూ గ్రామాలు. మొత్తానికైతే ఇక్కడ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. దాని పరిధిలోకి వరంగల్, అదేవిధంగా కాజీపేట, హన్మకొండ ఇంకా 181 రెవెన్యూ గ్రామాలు కూడా ఈ కుడా పరిధిలో కలిసిపోతున్నాయి. సో మమనూరు విమానాశ్రయ భూసేకరణ కోసం 205 కోట్ల విడుదల అంట. సో దీని గురించి చూద్దాం. ఉమ్మడి వరంగల్కు సంబంధించి ఆదివారం ప్రభుత్వం పరంగా 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 2041 మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడం ఒకటైతే, మామనూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మరొకటి. సో మొత్తానికైతే ఈ ప్రాంతానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ను రూపొందించితే దానికి ఆమోదం జరిగింది. అదేవిధంగా 205 కోట్లు విమానాశ్రయానికి కేటాయిస్తున్నారట. దానికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందట. మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీవో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ప్రచురించనుంది. వరంగల్, కాజీపేట, హన్మకొండ అలాగే ఈ మూడింటికి సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాల్లో కలిపి మొత్తం 1805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిగా నిర్ణయించారు. ఇందులో భాగంగా భూ వినియోగ జోన్లను గుర్తించారంట. ఇక్కడ ఇదంతా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఇక్కడ వరంగల్, కాజీపేట, హన్మకొండతో పాటు 181 రెవెన్యూ గ్రామాలు వెళ్తున్నాయి. సో దీన్ని బాగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి కూడా నిధులు ఎక్కువ వస్తాయి. సో మమనూరుకు విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నారు. దానికి 205 కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిన ప్రతి పట్టణానికి నిజంగా ప్రతి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఒక బృహత్ ప్రణాళిక ఉండాలంటే మాస్టర్ ప్లాన్ ఉండాలి. మాస్టర్ ప్లాన్ ఉంటే ఏంటంటే ఎక్కడెక్కడ రోడ్లు డెవలప్మెంట్ చేయాలి, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ సిస్టమ్, అదేవిధంగా పార్కులు కానీ ఈ విధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏం చేస్తాయంటే ఆ యొక్క ప్రాంతాలను బాగా డెవలప్మెంట్ చేస్తాయి. ఎక్కడో డెవలప్మెంట్కు దూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా పెద్ద పెద్ద సిటీ వాతావరణంలో కలిసిపోయినట్టుగా అయిపోతాయి. చిన్న గ్రామాలు కూడా సిటీలో కలిసిపోతే సో ఎట్లుంటుందంటే అభివృద్ధి ఇంకొక 20 సంవత్సరాల ముందు పోతే అభివృద్ధి ఎంత బాగుంటుందో సో ఇట్లాంటి వాటిలో అర్బన్ డెవలప్మెంట్ వల్ల మాస్టర్ ప్లాన్ ఉంటే అంత మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి. ఒకప్పుడు గ్రామ పంచాయతీలో 20 ఫీట్లు 12-15 ఫీట్ రోడ్లు ఉండే. ఈ మాస్టర్ ప్లాన్ ఒక్కసారి ఏర్పాటు చేసినాక 30 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్లు, 40 ఫీట్ల రోడ్లతోటి ఆ చిన్న చిన్న వార్డులు కూడా చాలా పెద్దగా సుందరీకరణగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసం మొత్తానికైతే ఈ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమోద ముద్ర పడ్డది. సో అది కూడా బృహత్ ప్రణాళికకు అంటే మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించిందంట.